ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో మిచాంగ్ తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని ఏఐకేఎం రాష్ట్ర కార్యదర్శి డి హరినాథ్ డిమాండ్ చేశారు. నీరో చక్రవర్తిలా జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నారని, జాతీయ విపత్తుగా ప్రకటించి రైతుల రుణాలను రద్దు చేయాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని, కరువుతో సతమతమవుతున్న రైతుల నడ్డి విరిగేలా మిచాంగ్ తుఫాను విరుచుకుపడిందని, లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయారని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనలు సడలించి సత్వరం కొనుగోలు ఏర్పాట్లు చేయాలని కోరారు. రైతాంగానికి ధాన్యం కళ్ళాలలో తడవకుండా కనీసం పట్టాలు కూడా సరఫరా చేయలేకపోయారని విమర్శించారు. ఈ రోజున పంట చేతికొచ్చిన తర్వాత పత్తి రైతులు, మిర్చి రైతులు, వరి పండించిన రైతులు, వేరుశనగ పండించిన రైతులు మొత్తం కూడా లక్షల ఎకరాల్లో నష్టపోతే కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడానికి కూడా ముఖ్యమంత్రి గారికి తీరికలేదు. మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ కనీసం తీరికలేదు. మరి రామకృష్ణ గారి ప్రాంతం అయితే మరి అక్కడి నుంచి కర్నూలు నుంచి వలసలు పోయిన పరిస్థితులు, తుఫానుకు ముందర, మిచాంగ్ తుఫాను ముందర మరి అదే రామకృష్ణ గారు కూడా తుఫాను ప్రాంతాలు ఎన్నున్నాయని రాష్ట్రంలో అంచనా వేస్తే కేవలం 103 మండలాలు మాత్రమే ముఖ్యమంత్రి గారికి కనిపించింది. దాదాపుగా 400 మండలాలు పైగా కరువు పీడిత ప్రాంతాలుగా ఆ రోజునుంటే ఈ రోజున ఇప్పటికొచ్చిన కేంద్ర బృందం 2 రకాల వివరాలు కూడా సేకరించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒకటి కరువు మండలాలు ఎన్ని ఉన్నాయి, ఆ తర్వాత పంట పండించిన తర్వాత ఈ మిచాంగ్ తుఫాను వల్ల ఎంతవరకు నష్టపోయారు. ఇందాక మన దమలయ్య గారు మాట్లాడుతున్నారు. ఎక్కువగా ఆంధ్ర రాష్ట్రంలో కౌలు రైతాంగం ఎక్కువగా నష్టపోతున్నారు. ఈరోజు కౌలు గుర్తింపు కార్డుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరి వల్ల ఇప్పటి వరకు ఉన్న కౌలుదారి చట్టాలు అటకెక్కినాయి. యజమాని అంగీకారం మేరకే కౌలు రైతులు గుర్తింపు కార్డులను ఎప్పుడైతే కొర్రి పెట్టారో కనీసం ప్రభుత్వం వాళ్ళు భూ యజమానికి నీ భూమికి ఏమీ డోకా లేదు, కౌలు గుర్తింపు కార్డు అనేది కేవలం పంట వరకే అతని హక్కు అని చెప్పడంలో వైఫల్యం చెందాయి. దానివల్ల ఈ క్రాప్లో కౌలుదారు నమోదు కాకుండా, ఈ క్రాప్లో ఎప్పుడైతే నమోదు కాలేదో వాళ్ళకి నష్టపరిహారం పొందే అవకాశమే లేదు. ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వచ్చే నష్టపరిహారం తిరిగి ఆ రైతుకే చేరుతుంది తప్పితే కౌలు రైతుకు చేరని దుస్థితి ఈరోజు కనిపిస్తుంది. అందుకనే మనం ఈ రోజున డిమాండ్ చేయాల్సింది ఏంటంటే, తడిసిన ప్రతి ధాన్యాన్ని, రంగు మారినా ఏది మారినా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధానం అమలు చేయాలని మనం డిమాండ్ చేయాలి. అలానే దున్నేవాడికి భూమి వాళ్ళు మనం కనీసం పంట వేసిన వాడికి మరి నీకు చాలా గ్రామాల్లో నీకు వాలంటరీ వ్యవస్థ ఉందని, సచివాలయ వ్యవస్థ పెట్టానని, ప్రతి నిమిషం 50 మందికి సంబంధించిన సర్వే నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ గురించి ఎంక్వైరీ చేస్తున్నావు. కానీ నిజంగా రైతాంగం నష్టపోతుంటే రైతాంగం పండించిన పంటలను అంచనా వేయడానికి